సార్ రీసెంట్‌గా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీ నారా లోకేష్ గారు పబ్లిక్ మీటింగ్‌లో ఎత్తారు కదా సార్! దీని మీద చాలా మంది మాట్లాడుతుందేమనగా ఎన్నికల్లోకి అంటే ఏపీ పాలిటిక్స్‌లోకి జూనియర్ ఎన్టీఆర్ గారిని లాగొచ్చు అనుకుంటున్నారని మాట్లాడుతున్నారండి. ఇది ఎంతవరకు నిజం సార్? లాగచ్చు ఎన్ని పిచ్చి మాటలు లాగటాలు గీగటాలు ఉన్నది. జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళు ఎన్ని అరిచికి పెట్టినా రాడు. ఆ! సార్. అరిచికి పెట్టినా అతని కెరియరు అతను ఇది దాని మీద ఉన్నాడు. ఈ రాజకీయాలు వచ్చి చంద్రబాబు దగ్గర అవమానాలు పట్టాలు, హ్మ్. బాలకృష్ణ తోటి మాటలు పట్టాలు అనవసరం కదా. అవును. తనకే బ్రహ్మాండం కెరీర్ ఉంది. ఇంటర్నేషనల్లో స్టార్ అయ్యాడు వాళ్ళ. ఆ పని మీద ఉన్నాడు. ఆ కాన్సన్ట్రేషన్లో ఉన్నాడు. నాకు రాజకీయాలు దూరం అన్నాడు. అదే ఆ సందర్భం ఎప్పుడో ఇంకెప్పుడో అది 20 ఏళ్ల తర్వాత. అవును. కనుక వీళ్ళేంటంటే వాడుకుంటారు. హ్మ్. ఈ చంద్రబాబు గాని, నారా చంద్రబాబు గాని, నారా లోకేష్ గాని ఏంటంటే రా చంద్రబాబు రామారావు గారిని ఎన్ని అనలేదు, ఎన్ని మాట్లాడలేదు. కానీ ఫోటో పెట్టుకుంటాడు. హ్మ్. అంటే ప్రజల్లో ఒక మభ్యపెట్టడం కోసం మా మా- మా- మావాడే, మా మనిషే అనిపించడం కోసం. అవును మళ్ళీ సార్. ట్రోల్ చేసి చేయిస్తూ ఉంటారు. వాళ్ళ మనుషులే చేస్తారు. దేవరాకి ట్రోల్ చేసేది సగం మంది తెలుగుదేశం వాళ్ళే. దేవరని. దేవరాజు ఆ! వాళ్ళ మనుషులే ట్రోల్ చేస్తూ ఉంటారు. వాళ్ళ గ్రూపే. హ్మ్. ఎవరు చేయరు. వాళ్ళు చేస్తే వాళ్ళ ట్రోలింగ్ వాళ్ళు అన్నీ జరుగుతూ ఉంటాయి. హ్మ్. విషయం వచ్చినప్పుడు మళ్ళీ ఏదైనా ఆ, స్టేజ్ మీద కూర్చోబెట్టి అక్కడెక్కడ మూల కూర్చోబెడతారు. జూనియర్ ఎన్టీఆర్‌ని అవును. సెంటర్లో కూర్చోబెట్టరు. అవన్నీ చూసెడతాను. హ్మ్. మనం కళ్ళారా చూసే స్టేజ్‌లో ఆ మూల కుర్చీ వేసి కూర్చోబెట్టడం హ్మ్. సెంటర్‌లో కాకుండా మెయిన్‌గా కాకుండా హ్మ్. అవన్నీ చూసి ఆ పిల్లాడు వద్దు మనకి ఎందుకు మన మన కప్ ఆఫ్ టీ కాదు మన కప్ ఆఫ్ టీ యాక్టింగ్ హీరోగా మనం హ్మ్. మన పని నన్ను నిర్మాతలు దర్శకులు నన్ను నమ్ముకుని ఉన్నారు. కోట్లు ఊళ్ళు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. హ్మ్. సో వాళ్ళ మీద బాధ్యత తీసుకోవాలి మనం. ఆ బాధ్యతతో ఈ మనకు అనవసరం దూరంగా ఉన్నాడు. హ్మ్. ఈ దూరంగానే ప్రజల్లో అతనికి అభిమానం ఉంది కదా. ఎన్టీఆర్ మనవడు కదా. అంతే. అవునండి. రక్తం ఎన్టీఆర్ కదా సార్. రక్తం కదా. ఎన్టీఆర్ అతను ఎప్పుడైనా గబుక్కుని రివర్స్ అయితే మొత్తం వీళ్ళ గల్లంతైపోతారు. హ్మ్. అందుకని ఇలాంటి ఫోటోలు పెట్టుకుని మభ్యపెట్టారు జనాలు. మేము ఒకటే మేమంతా ఒకటే అని చెప్పడం కోసం చేస్తా ఉంటారు. అది ప్రజలకు తెలుసు ఇయన్నీ. హ్మ్. అదంటే ఆ పబ్లిక్ మీటింగ్‌లో గూడా నారా లోకేష్ గారు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ఆ ఫ్లెక్సీని పట్టుకొని ఉన్నారండి. అదే అది జనాలు మభ్యపెట్టారు. ప్రజలేమో నమ్మరు. హ్మ్. ప్రజలకు తెలుసు. హ్మ్. వీళ్ళ అవసరం ఈ జూనియర్ ఎన్టీఆర్‌ని తారక్‌ని ఎక్కడ పెడుతున్నారు? తారక్‌కి ఏమి గౌరవిస్తున్నారు? తారక్‌ని ఎలా అవమానిస్తారు? అన్నీ ప్రజలకు తెలుసు. హ్మ్. ప్రజలు ఏమి వీళ్ళు చెప్పి చేసే నాటకాలకి ఏమి పడిపోరు. హ్మ్. వీళ్ళు అనుకుంటూ ఉంటారు అంతే. అంటే కూటమిలో పవన్ కళ్యాణ్‌ని బ్రేక్ చేయొచ్చని జూనియర్ ఎన్టీఆర్ గారిని లాగుతున్నారని కూడా అయన్నీ మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ బ్రేక్ చేయడానికి లోకేషే. హ్మ్. లోకేష్ లిఫ్ట్ చేస్తారు. హ్మ్. లొకేషన్ కాదని చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ తీసుకొస్తాడు. ఏమన్నా మాలో చెప్పేవాడికి గాని, అనేవాడికి గాని చంద్రబాబు ఏంటి? చంద్రబాబు సైకాలజీ ఏంటి? హ్మ్. తన కొడుకుని తిప్పడానికి ఇప్పుడు అడుగులేస్తున్నాడు. ఓకే. తన కొడుకుని పైకి లిఫ్ట్ చేయడానికి. హ్మ్. నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో తన కొడుకు సీఎం గాని, హ్మ్. తన కొడుకే పార్టీ అధ్యక్షుడు గాను. హ్మ్. అందుకు పవన్ కళ్యాణ్ ఎలా తొక్కాలో, ఎలా నొక్కాలో అడుగులేస్తున్నాడు. హ్మ్. పవన్ కళ్యాణ్ ఆటని తప్పించుకోవడానికి ఏం చేయాలో ఆయన అడుగులేస్తున్నాడు. హ్మ్. బీజేపీ పవన్ కళ్యాణ్ ఎట్లా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవాలో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. హ్మ్. ఇయి జరుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. హ్మ్. అంతేగాని ప్రజలకు ఇచ్చిన హామీల గురించి కానీ 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారన్న పవన్ కళ్యాణ్ అరుపులు కేకల గురించి కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంత పచ్చబద్ధం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆపేశారు అని మాట్లాడతారు. ఎక్కడ ఆపారు? హ్మ్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ డబ్బులు ఇచ్చారు. ఏమి ఇచ్చారు? వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి అప్పులు తీర్చడానికి డబ్బులిచ్చారు. అవును సార్. జీతాలు తీర్చడానికి ఇవ్వల. హ్మ్. ఉద్యోగాలు తీసేస్తున్నారు. కంపల్సరీ రిటైర్మెంట్ చేస్తున్నారు. ఫోర్సిబుల్ ఇది ఇచ్చారు. వీఆర్ఎస్ ఇస్తున్నారు. హ్మ్. ఆ ప్రక్రియ సాగుతుంది. మొన్న కేంద్ర మంత్రి కూడా అది ఆ ప్రక్రియ ప్రైవేటైజేషన్ ప్రాసెస్ ఈజ్ ఆన్ ఓకే. జరుగుతుందన్నారు. వీళ్ళేమో అబద్ధాలు. హ్మ్. స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడరు. హ్మ్. ఇన్నాళ్ళు మాట్లాడింది అదే. ఇవాళ సడన్‌గా అసలు స్పెషల్ స్టేటస్ గురించి కించిత్ నోరు మెదపరు. అవును సార్. ఏమి గాలితనంగా ఉంది. ఒక అసహ్యంగా ఉంది. ఈ ప్రభుత్వం పాలన, ప్రజాపాలన లేదు. ఎవరి పర్సనల్ ఎజెండాల కోసం గొడవ పడుతున్నారు తప్పితే ప్రజల కోసం అనేది లేదు. హ్మ్. సార్ అదొకటండి రీసెంట్‌గా స్టాలిన్ మీటింగ్‌కి ఇండియాలోనే ఉన్న ప్రతి సీఎం కూడా ఎళ్లారు. ఆఖరికి రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు కూడా ఎళ్లారు. ఎవరెళ్ళారయ్యా కానీ మీరు? న్యూస్ చూస్తారా మీరు? ఎవరు ఏ ప్ర రా ఇండియాలో ఉన్న ముఖ్యమంత్రులు ఎవరెళ్ళారు? ఏ ముఖ్యమంత్రి ఎళ్ళాడు? అంటే తెలుగు 2 రాష్ట్రాల్లో చూసుకుంటే మరి వీళ్ళెళ్లారు ఇండియా గానీ మొత్తం అంటారేంటి? చంద్రబాబు అంటే ప్రతి దిక్కున అలాగే కాదు సార్ ప్రచారం ఏం చేస్తున్నారు. పిచ్చి మాటలు ఊరినే మీరే బూస్టప్ ఇచ్చేసి ఎవరెళ్ళారు? హ్మ్. కాంగ్రెసు,
కాంగ్రెస్ వాళ్ళు వెళ్తారు. ఉమ్. ఆ, వైఎస్ జగన్ వెళ్ళాడా? లేదండి, లెటర్ లేదు, రాశారండి. వెళ్ళలేదు. ఉమ్. గుజరాత్ ముఖ్యమంత్రి వచ్చారా? రాలేదు. యూపీ ముఖ్యమంత్రి వచ్చారా? ఉమ్. రాలేదు. బీహార్ ముఖ్యమంత్రి వచ్చాడా? రాలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి వచ్చారా? రాలేదు. ఉమ్. ఎవరు వచ్చారు? మరి ఏ, అంతమంది ఈ- వచ్చారని కూడా ఈ మరి ఊ- మాట్లాడుతున్నారు. జనాలు వచ్చింది ఎవరయ్యా అంటే వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళు. ఉమ్. కాంగ్రెస్ వాళ్ళకి పని పాట లేదు. ఉమ్. అసలు ఏమి అర్థం పడతలేదు. అక్కడేమో స్టాలిన్ ఏమో తన రాజకీయం అక్కడ తమిళనాడు రాజకీయాల కోసం ఇది ఉమ్. పెట్టాడు. ఉమ్. హిందీ వ్యతిరేకం. ఏమి హిందీ వ్యతిరేకం? వాళ్ళ 20 స్కూల్స్ ఉన్నాయి వాళ్ళవి. 20 స్కూల్స్లో సిబిఎస్ఈ కోర్సు హిందీనే ఓకే అండి. వాళ్ళవి. ఉమ్. ఊరినే డబుల్ స్టాండర్డ్గా హిపోక్రసీ ఉంటారు. ఇప్పుడు ఆయన పేరే స్టాలిన్. ఓకే. స్టాలిన్ మార్చేసుకుని తమిళ్లో పెట్టుకోవచ్చు కదా పేర్లు. ఉమ్. ఊరినే ఎన్నికలు రాబోతున్నాయి వచ్చే సంవత్సరం. ఉమ్. ఎన్నికలకు వేరే ఎజెండా లేదు ఓకే. తమిళనాడులో. ఉమ్. అన్ని ఫెయిల్యూర్ టోటల్గా ఆ, పరి పాలనలో పరిపాలన. పరిపాలన మొత్తం తమిళనాడులో అన్ని రకాల డిస్టర్బెన్స్ ఉన్నాయి. ఉమ్. సో వాటిని డైవర్ట్ చేయడానికి అట్ల నుంచి తప్పించుకోవడానికి ఈ భాషాభిమానం, ఉమ్. ఈ భాషను రెచ్చగొట్టి ఎవరు కంపల్సరీ చేస్తున్నారు? హిందీ ఖచ్చితంగా నేర్చుకుని తీరాలని ఎవరు అంటున్నారా? ఏమీ లేదు. అవును సార్. ప్రజలు మభ్యపెడితే 3 భాషలు ఉమ్. నేర్చుకుంటాడు. ఇంకో భాష నేర్చుకుంటే నీకు అభ్యంతరం ఏంటి? తమిళ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. 3వ భాష నేర్చుకుంటాడు. అవును సార్. ఇష్టం ఉన్నాడు నేర్చుకుంటాడు. ఉమ్. వాడు 3వ భాష నేర్చుకుంటానికి నేర్చుకుని తీరాలి అని లేదే. ఎస్ సార్. 3 భాషలు నేర్చుకున్నాడు. ఉమ్. మేము చదివే రోజుల్లో, మేము స్కూల్ చదువుతున్న రోజుల్లో ఈ హిందీ స్ట్రైక్ వచ్చింది. ఉమ్. హిందీ అప్పుడు లాంగ్వేజ్. 69లో హిందీ స్ట్రైకే వచ్చింది. దాంతో డిఎంకే అధికారంలోకి వచ్చింది. ఓకే అండి. హిందీ డౌన్ డౌన్ అని మొదలెట్టారు. సో వచ్చారు, అధికారంలోకి వచ్చారు. అప్పుడు అయిపోయింది. అప్పుడు మళ్ళీ తర్వాత హిందీ దీనివల్ల చాలా నష్టపోతున్నాము. ఈ లాంగ్వేజ్ హిందీ బ్యాన్ చేయడం వల్ల. బ్యాన్ చేయడం వల్ల చాలా నష్టపోయాను. మళ్ళీ మారిపోయారు ఉమ్. అందరూ. ఇప్పుడు ఢిల్లీలో చూస్తే చాలా మంది తమిళన్స్ హిందీ మాట్లాడుతూ ఉంటారు. ఉమ్. హిందీ తప్పే లేదు. హిందీ మేజర్ అనేక రాష్ట్రాల్లో హిందీ ఉంది కనుక ఇప్పుడు మనకి తెలంగాణలో హిందీ, ఉమ్. బెంగళూరులో హిందీ, అవును. కేరళలో హిందీ మాట్లాడచ్చు. ఉమ్. బాగా ఫ్లో ఉంది. ఒక ఆంధ్ర తప్పితే మిగతా అన్ని చోట్ల హిందీ అనేది వన్ ఆఫ్ ది మెయిన్ లాంగ్వేజ్గా ఉంది. అవునండి. దాన్ని తగ్గించాల్సిన అవసరం లేదు కదా. ఉమ్. మన మాతృభాషను కాపాడుకోవాలి కనుక 3 లాంగ్వేజ్ ఫార్ములా. ఓకే. దీంట్లో మా మాతృభాషని నొక్కటము, హిందీ భాషని ఎక్కించడం ఎక్కడుంది? ఏ ఉమ్. చట్టంలో ఉంది? ఉమ్. ఊరినే ప్రజలను మభ్యపెట్టి ప్రజలను ఒక లేనిపోయిన అండర్స్ చేసి జనాలు డైవర్ట్ చేయడం తప్పితే ఈ పాలిటిక్స్కి ఈయన వెళ్తాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం. వాడు కాంగ్రెస్ వాడు ఎంత దూరం వెళ్ళాడు? శివకుమార్ వాళ్ళ తమ్ముడు కేరళ ఎంపీ సార్. శివకుమార్ తమ్ముడు విడిపోవాలి, ఉమ్. దక్షిణ భారతం విడిపోవాలి. అంటే వీళ్ళు విచ్ఛిన్నకరము. వీళ్ళకి ఎక్కడ అంటే నార్త్లో ఎక్కడ చీప్ పొమ్మన్నారు. కాంగ్రెస్ని ఎక్కడ పడ్డా చీప్ పొమ్మన్నారు. ఏదో కర్ణాటకలోను తెలంగాణలో తంతి గారెలు పట్టు ఉన్నాయి 2 రాష్ట్రాలు. ఇక్కడ ఉమ్. కూడా చీని తరిమి కొట్టేదాకా ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. ఓకే సార్. అంత తప్పితే ఏమీ లేదు. దానికి ఏం లేడు. పవన్ కళ్యాణ్ వెళ్తే అక్కడ గెట్అవుట్ అని ఉండేవారు. అవునండి, ఎంపీని పంపించారు కదండి. పవన్ కళ్యాణ్ వెళ్తే గెట్అవుట్ అనేవారు అక్కడ. ఎందుకంటే ఓకే. పవన్ కళ్యాణ్ వస్తే అక్కడ రాళ్ళేస్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకనండి? ఎందుకని? ఎదురు డిఎంకేని విమర్శిస్తూ మాట్లాడాడు కదా, సనాతని అని. అవును. వాళ్ళు సనాతన ధర్మం మీద వాళ్ళ ఫైట్ ఏంటో కూడా తెలియదు దీనికి. ఉమ్. ఎప్పటి నుంచి ఫైట్ అది? ఎప్పుడో 60లో వచ్చి 57లో మొదలైతే ఆ ఫైట్. ఉమ్. వాళ్ళు సనాతన మీద, వాళ్ళు బ్రాహ్మణ డామినేషన్ మీద ఫైట్ చేస్తున్నారు. ఉమ్. బ్రాహ్మణ ఆధిపత్యం మీద ఫైట్ చేస్తున్నారు. అది ఇన్నాళ్ళు సాగుతూ ఉంది. ఇప్పటికే ఉంది. అదే థర్డ్ మూమెంట్. బ్రాహ్మణ ఆధిపత్యం అనేది ఉండకూడదు. అది చాలా దూరం సాధించుకొచ్చారు వాళ్ళు. అందుకనే వాళ్ళు తమిళనాడులో నాన్ బ్రాహ్మణ్స్, అణగారిన వాళ్ళు ఎక్కువ పదవుల్లో కూడా ఉంటారు, రాజకీయాల్లో కూడా ఉంటారు, బాగా మంచి పొజిషన్స్లో కూడా ఉన్నారు ఆఫీసులో. ఎందుకంటే పోరాటం వాళ్ళు మొత్తం అన్ని బ్రాహ్మణ్సే సనాతన ధర్మంలో బ్రాహ్మణుల ఆధిపత్యం అనేది ఉంది. దాన్ని వాళ్ళు ఫైట్ చేస్తూ వచ్చారు. అది వాళ్ళ ఫైట్. ఇప్పుడు నువ్వు దాన్ని వ్యతిరేకిస్తుంటే బ్రాహ్మణ డామినేషన్ కావాలని కోరుకుంటున్నావు. నువ్వు బ్రాహ్మణులే మొత్తం ఆధిపత్యం చేయాలని కోరుకుంటున్నావా? పిచ్చి. అది ఏమీ తెలియదు. ఏదో బీజేపీ సంఖలో చేరటానికి, ఆర్ఎస్ఎస్ సంఖలో చేరటానికి తప్పితే సనాతన ధర్మం ఆయన సనాతని అంటాడు. సనాతని అంటే 3 పెళ్లిళ్ళు చేసుకోరు. సనాతన ధర్మంలో అసలు ఒక పెళ్లి కష్టమని అసలు పెళ్లి అయినాక భార్యాభర్తలు కలిసి ఉండాల్సిందే. అంతేగాని విడాకులు ఏం లేవు సనాతనలో. సనాతన ధర్మంలో వేరే మతం వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు.
మరి ఈ- ఫ్రీడ్ సిద్ధాంతం ఏమి తెలియకుండానే నిన్నటిదాకా హిందువులే మత కలవలకు కారణం అన్నాడు, హిందువులు తిట్టాడు అని చేసాడు, ఇవాళ సనాతన అంటాడు. ఆయన మాటలన్నీ పిచ్చి మాటలు, ఇది శృతి సనాలేని మాటలే కానీ అది ఏళ్ళు పంపించాడు. అది అంటే ఉదయ్ మళ్ళీ వెనక్కి కూడా పంపించారని కూడా మాట్లాడుతున్నారు ఆయన. అంటే మీటింగ్ అవ్వకుండానే ఉదయ్ మళ్ళీ వెనక్కి రప్పించారని కూడా మాట్లాడుతున్నారు ఆయన. ఆ, అది పంపించడం ఏముంది అక్కడ, ఏం పెద్ద ఇదికేమి అక్కడేమి ఈయన చెప్పుకోవాలి మన మీటింగ్లో. తమిళ మాట్లాడి మలయాళం మాట్లాడి ఏదో నేను పెద్ద పోటుగాడిని సౌత్ ఇండియా అంతా, ఏ సినిమాలే ఆ, తెలుగు రాష్ట్రాలు దాట్లా. ఉమ్, సినిమాలే ఈయన పాన్ ఇండియా హీరో కాదు. ఉమ్, సినిమాల్లోనే పాన్ ఇండియా కాదు. పవన్ కళ్యాణ్ ఆ, తెలుగు రాష్ట్రాలు దాటితే ఎక్కడ ఆడతాయా? ఏమన్నా చూస్తాడా? అవును సార్. ఎవరు లేదు. ఈ సినిమాలోనే ఇక్కడే ఉన్నాడు. ఇంటర్నేషనల్ నేషనల్ మాట్లాడుతూ అంటే ఉంటాడు. నేషనల్ మీడియా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద అబ్జర్వ్ చేస్తుందని కూడా మాట్లాడుతున్నారు. మా కమెంట్ చేస్తున్నారు, అబ్జర్వ్ చేయలే వాళ్ళు, ఉమ్, కమెంట్ చేశారు. ఈయనకి ఒక సిద్ధాంతం లేదు, లెఫ్ట్ రైట్ సెంటరు ఎటు పడితే ఎప్పుడు ఎలా పడితే అలా మాట్లాడతాడు ఉమ్, అని విమర్శించారు. ఈజ్ ఓకే. లీడర్ ఆఫ్ లెఫ్ట్ రైట్ నో ఎండ్స్, హీ విల్ షిఫ్ట్ అట్ ఎనీ టైం, ఏ టైంలో ఏమైనా మాట్లాడతాడు అని ఒక అనిశ్చిత మనిషి, ఒక నిలకడ లేని మనిషి, నిలకడ లేని మాటలు మాట్లాడతాడు, ఎలాంటి సిద్ధాంతం నిలకడ సిద్ధాంతం లేదని క్రిటిసైజ్ చేశారు. ఈయన ఓకే. గురించి అబ్జర్వేషన్ కాదు, ఆ ఆ, క్రిటిసైజ్ చేస్తే ఈయన గురించి పెద్ద ఏదో రాస్తున్నారని అనేసి పెద్ద పేపర్లో. ఈయన రాస్తారు, చాలా మంది గురించి రాస్తారు. ఉమ్, ఈయన గురించి విమర్శించి రాశారు, పొగిడి రాయల. ఓకే. అది చెప్పుకుంటారు వీళ్ళు ఓ ప్రతి. ఏ, పవన్ కళ్యాణ్ అన్ని రకాలుగా ఫెయిల్యూర్ అమ్మా. చంద్రబాబు భజన చేయడానికి చెప్తే ఎందుకు పనికిరాడో ఉమ్, తేల్చేశారు. ఉమ్, చంద్రబాబు భజన చేస్తూ ఉంటాడు ఆయన, అంతే చెప్తే ఇంకేమీ లేదు. ఆయన మాటకు నిజాయితీ లేదు. సూపర్ సిక్స్ నుంచి నోరు విప్పడు, స్పెషల్ స్టేటస్ నోరు విప్పడు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి నోరు విప్పడు, వాలంటీర్స్ గురించి నోరు విప్పడు, రైతు భరోసా. రీఎంబర్స్మెంట్ గురించి, ఫీజు రీఎంబర్స్మెంట్ నోరు విప్పడు, ఉమ్, విద్యార్థుల నిరుద్యోగ భృతి గురించి నోరు విప్పడు, 18 ఏళ్ళ అమ్మాయిలు వయసు వచ్చిన వాళ్ళకి 1500 నోరు విప్పడు, 15,000 ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 అది నోరు విప్పడు. అక్కడ నోరంతా అన్ని చోట్ల లాక్ అయిపోద్ది. ఇక్కడ ప్రజలు, రైతులు, ప్రజలు నానా అవస్థలు ఉంటుంటే వీళ్ళు క్రికెట్లు, ఒక ప్రోగ్రాంలు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాము. ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు కూడా జగన్ తిట్టుట కోసమే, ఉమ్, ప్రజల కోసం కాదు. ఏమన్నా ఒక పద్ధతిలో నడుస్తుందా ప్రభుత్వం? ఒక కామెడీ షో లాగా, ఒక కామెడీగా ఏదో పేటరీకి పోయి విచ్చలవిడిగా వికృతంగా ఉందంటే ప్రభుత్వంలో ఒక ఉమ్. విధానము పరాధానం ఎక్కడుంది?